వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చిన్నమ్మకు పెద్ద పదవి. ఈ టైటిల్ పెట్టాం మనం ఈరోజు లైవ్కి. చిన్నమ్మకు పెద్ద పదవి అంటే ఈరోజు చిన్నమ్మ ఎవరో కాదు, పురంధరేశ్వరి. ప్రజెంట్ ఆవిడ బీజేపీ ఏపీ మహిళా అధ్యక్షులుగా కూడా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీగా కూడా ఆవిడ గెలిచారు. ఒక భారీ మెజారిటీని కూడా మొన్నటి ఎన్నికల్లో పురంధరేశ్వరి నమోదు చేశారు. అలాంటి పురంధరేశ్వరిని సెంట్రల్ క్యాబినెట్లోకి తీసుకుంటారు మోడీ అనే అంచనాలు వచ్చినప్పటికీ కూడా, బట్ ఈరోజు క్యాబినెట్ నుంచి మాత్రం ఆమెకి ఎలాంటి పదవి దక్కలేదు. ఆమెని వేరే పదవి కోసమే ఆమెను హోల్డ్లో పెట్టే ప్రయత్నం చేశారనే చర్చ అయితే మొన్నటి నుంచి జరుగుతూ వస్తుంది. మరోవైపు చూసినట్లయితే ఇక బీజేపీ నుంచి గెలిచిన శ్రీనివాస్ వర్మ లాంటి వాళ్ళు కూడా సహాయ మంత్రి పదవులు అయితే లభించాయి, నరసాపురం నుంచి గెలిచిన వాళ్ళు. సో ఇక టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరికి, అటు పెమసానికి సహాయ మంత్రి లభిస్తే, ఇటు చూసినట్లయితే రామ్మోహన్ నాయుడు కూడా కేంద్ర మంత్రి, డైరెక్ట్ కేంద్ర విమాన శాఖ మంత్రి అయ్యారు ఆయన. సో ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే అందరి చూపు కూడా ఇప్పుడు పురంధరేశ్వరి వైపే ఉంది. పురంధరేశ్వరికి ఎలాంటి పదవి దక్కబోతోంది, నిజంగా ఆమెకి ఏపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కాకుండా ఇంకా అంతకన్నా పెద్ద పదవి ఏదో దక్కబోతోందన్న ప్రచారము ఉంది. బట్ ఆ దిశగా ఆమె అన్నయ్యలు ప్రచారం చేయడమే కాదు, అదే స్థాయిలో ఆమె గురించి అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు చూసినట్లయితే ఈ రోజున ఇక ఢిల్లీ స్థాయిలో సైతం ఈ ప్రచారం అయితే చాలా సీరియస్గా జరుగుతోంది. అటు మోడీ ఇటు అమిత్ షాలు కూడా పురంధరేశ్వరి విషయంలో అదే స్థాయిలో వాళ్ళు ఆలోచన చేస్తున్నారని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఈ రోజున బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు ఆవిడ పురంధరేశ్వరి. ఆవిడికి ఈ రోజున జాతీయ స్థాయిలో బీజేపీ అధ్యక్షురాలు పదవిస్తారన్న ప్రచారం ఉంది. ఎందుకంటే ఈ రోజున చూసినట్లయితే జాతీయ స్థాయిలో బీజేపీ తరపున మహిళా నేతలు ఎవరు కూడా ఇప్పటిదాకా జాతీయ స్థాయిలో బీజేపీ కోసం అధ్యక్షులుగా పనిచేసిన పరిస్థితి లేదు. ఫస్ట్ టైం అలాంటి మూస పద్ధతిని అటు అమిత్ షా, అదేవిధంగా ఇటు మోడీ బ్రేక్ చేయబోతున్నారని అంచనాలు కూడా వస్తున్నాయి. అలాగే ఈరోజు ఈ లిస్టులో స్మృతి ఇరానీ లాంటి వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి, కానీ మొన్న ఆవిడ ఓడిపోవడం జరిగింది. బట్ అలాగే కొంతమంది పేర్లు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి, మహిళా నేతల పేర్లు. అలాంటి వాళ్ళలో ప్రముఖంగా పురంధరేశ్వరి పేరే వినిపిస్తోంది. అందుకు కారణం కూడా ఉంది. అయితే ఈ కారణం గురించి చెప్పుకునే ముందు, ఈ కారణాల గురించి చర్చించే ముందు మనం ఒకసారి పురంధరేశ్వరి ఫ్లాష్ బ్యాక్ గురించి కూడా చెప్పుకోవాలి. సో మనకు ముఖ్యంగా తెలిసిందే దగ్గుబాటి వెంకటేశ్వరరావుని ఆమె వివాహం ఆడడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎలాగైతే చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన దగ్గర అయ్యారో ఎన్టీఆర్కి పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ నుంచి ఆయన మంత్రిగా పనిచేస్తున్న సమయంలోనే ఎన్టీఆర్ ఆయన అల్లుని చేసుకున్నారు. అందుకంటే ముందుగానే దగ్గుబాటి వెంకటేశ్వరరావుని అటు తన కూతురైన పురంధరేశ్వరికి ఇచ్చి పెళ్లి చేశారు. అలా తన కొడుకుల్ని దగ్గరికి తీసే ప్రయత్నం చేయకపోయినా తను పార్టీ పెట్టి ఒక థమ్మింగ్ మెజారిటీతో సీఎం అయిన తర్వాత తన అల్లుళ్ళని మాత్రం ఎన్టీఆర్ దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరు అల్లుళ్ళని, అటు దగ్గుబాటి కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు అల్లుల్ని రెండు కళ్ళుగా చూసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే ఎన్టీఆర్ పదవీచ్యుతుడైన ఎపిసోడ్, అంతకుముందు కూడా వాళ్ళిద్దరూ ఎమ్మెల్యేలుగా పనిచేశారు, కొన్ని నామినేటెడ్ పోస్టులు కూడా వాళ్ళకి దక్కాయి. ఈవెన్ ఈయన చూసినట్లయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు ఎంపీగా కూడా పనిచేసిన హిస్టరీ ఉంది. అలా ఇక ఒక క్రైసిస్లు, పార్టీలో ఏ క్రైసిస్ వచ్చినా సుప్రీమోగా ఎన్టీఆర్ ఉంటే ఆయనకి బిహైండ్ ద స్క్రీన్ వీళ్ళిద్దరూ కూడా పార్టీని అదేవిధంగా ఆ క్రైసిస్ నుంచి బయటపడేసిన సందర్భం కూడా ఉంది. ఆ స్థాయిలో వాళ్ళిద్దరి మధ్య ఒక పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ ఉండేది. ఇక పర్టికులర్లీ మనం చెప్పుకోవాలంటే ఎన్టీఆర్ పదవీచ్యుతుడైన ఎపిసోడ్ తర్వాత, ఆ ఎపిసోడ్లో అటు దగ్గుబాటి దంపతులు ఇద్దరూ కూడా చంద్రబాబు నాయుడు వైపే నిలబడ్డారు. ఆ తర్వాత ఆయనకి డిప్యూటీ సీఎం పదవిస్తారని అప్పట్లో జరిగిన చర్చ కానీ, బట్ చంద్రబాబు నాయుడు దాని మీద ఫోకస్ పెట్టలేదనే ఒక విమర్శలు కానీ, దగ్గుబాటి ఆయనగా బయటికి రావడం జరిగింది పార్టీ నుంచి. ఇంకా ఆ రోజులు కొద్ది రోజులు వాళ్ళు సైలెంట్గా ఉండిపోయారు. మధ్యలో బీజేపీ లాంటి పార్టీలకు కూడా మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే వైఎస్ ఆ తర్వాత రోజుల్లో ఆ దంపతులు ఇద్దరిని కూడా కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే పర్చూరు నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అక్కడి నుంచి ఎమ్మెల్యే కూడా అయ్యారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఇక అక్కడి నుంచి చూసినట్లయితే పురంధరేశ్వరి పూర్తి స్థాయిలో ఎంపీ కూడా కావడం జరిగింది. బాపట్ల నుంచి కాంగ్రెస్లో చేరిన తర్వాత 2004లోనే ఆమె ఆ బాపట్ల నుంచి పోటీ చేసి కంటెస్ట్ చేసి అక్కడి నుంచి ఎంపీ కూడా అయ్యి ఉన్నారు. అప్పుడు అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాదు బాపట్ల. ఆ తర్వాత 2009కి వచ్చేటప్పటికి మరోసారి పురంధరేశ్వరి వైజాగ్ నుంచి ఆ రోజు ఆవిడ పోటీ చేస్తున్నారు. వైజాగ్ నుంచి ఆవిడ ఎంపీగా కూడా గెలుచున్నారు. కూడా సీనియర్ నేత అయిన సుబ్రహ్మరెడ్డి లాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టి ఆ రోజు పురంధరేశ్వరికి అక్కడి నుంచి టికెట్ ఇప్పించే ప్రయత్నం చేశారు వైఎస్. అంతవరకు ఆమె సక్సెస్ కూడా అయ్యి ఉన్నారు. దెన్ ఆమె వన్స్ ఎంపీగా గెలిచిన తర్వాత ఆమెకి కేంద్రంలో మంత్రి పదవి కూడా దక్కింది. మానవ వనరుల శాఖ లాంటి కీలక శాఖలు కూడా ఆమె కేంద్ర మంత్రిగా పనిచేశారు. అయితే అంతకన్నా కూడా పురంధరేశ్వరి గురించి చెప్పుకోవాలంటే ఒక స్పెషాలిటీ ఏంటంటే ఆమె జమ్మాలజీలో పీజీ కూడా చేయడం జరిగింది. స్పెషలైజేషన్ ఏదైతే వజ్రాలు రత్నాలు వాటికి సంబంధించిన శాస్త్రం అది. సో అదే స్థాయిలో ఇక భరతనాట్యం లాంటి కూచిపూడి లాంటి వాటిలో కూడా ఆమెకి ప్రవేశం ఉంది. ఇక తనకు ఇండివిజువల్గా ఒక మంచి స్పీకర్ అని చెప్పాలి పురంధరేశ్వరి. మిగతా ఎన్టీఆర్ వారసుల్లో చాలామంది అందరితో పోల్చిన పురంధరేశ్వరి అద్భుతమైన స్పీకర్, అద్భుతమైన వొకాబులరీ ఉంటుంది ఆమెకు, డిక్షన్ కానీ డైలాగ్ డిక్షన్ కానీ. ఇక అనేక వేదికల మీద కేంద్ర మంత్రి హోదాలో మాట్లాడిన తీరు కానీ, ఒక హుందాతనం కానీ, ఒక రెప్యుటేషన్ కానీ తెలుగుని ప్రతిబింబించేలా. అక్కడి నుంచి మనం చూస్తే కేంద్ర మంత్రి హోదాలో ఐక్యరాజ్య సమితిలో కూడా ఆమె అనేక అంతర్జాతీయ వేదికల మీద కూడా తనకంటూ ఒక ఇండివిజువాలిటీ నిలబెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఎస్పెషల్లీ
14 అంటే విభజన సమయం వచ్చిన పరిస్థితుల్లో ఆ రోజు ఆమె కాంగ్రెస్ నుంచి డిఫర్ అవ్వడం జరిగింది. 2014 ఆ రోజు విభజన ఆంధ్రప్రదేశ్కి ఎన్నికలు జరిగే సమయంలో ఆమె బీజేపీలోకి వెళ్ళున్నారు. బీజేపీ నుంచి రాజంపేట తరపున ఎంపీగా పోటీ చేసినప్పటికీ ఆ రోజు ఆమె ఓడిపోవడం జరిగింది మిథున్ రెడ్డి చేతిలోని. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఇక బీజేపీలో కొన్ని కీలక పదవులు ఒరిస్సా లాంటి, బీహార్ లాంటి కొన్ని రాష్ట్రాలకి ఆమె ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. అదేవిధంగా మహిళా మోర్చా అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఇక అలా బీజేపీలోనే తనకు పదవి ఉన్నా లేకపోయినా అంతే కొనసాగుతూ వచ్చారు. ఆమె బీజేపీ తరపున ఒక మంచి వాయిస్గా అయితే మారారు. ఇక అలాంటి పురంధేశ్వరికి సంబంధించి మొన్న ఎన్నికలకు ముందు ఇక 6 నెలల ముందు ఆమెకి మహిళా అధ్యక్షురాలుగా పదవి ఇవ్వడం జరిగింది ఏపీకి సంబంధించి. ఎందుకంటే అప్పటికి ముందు కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు, సోము వీర్రాజు లాంటి వాళ్ళు, ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ప్రజాప్రతినిధులు ఏదైతే పార్టీ అధ్యక్షులుగా ఉంటూ వచ్చారు. బట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో క్లోజ్ అసోసియేట్స్గా వ్యవహరించిన తీరు మాత్రం అది పార్టీని కూడా డ్యామేజ్ చేసింది. అందుకే సోము వీర్రాజు లాంటి వాళ్ళని పక్కన పెట్టి పురంధేశ్వరికి ఇచ్చున్నారు కమ్మ సామాజిక వర్గ కోటాలో. బట్ అది కొంచెం వర్క్ అయిందని అనుకోవాలి. ఎప్పుడైతే పురంధేశ్వరి ఆ బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి టార్గెట్గానే ఆమె వెళ్తూ వచ్చారు. లైక్ జనసేన అండ్ టీడీపీ పందాలోనే ఆ స్థాయిలో పురంధేశ్వరి వర్కౌట్ చేయడం కానీ ఎప్పుడు కూడా లైమ్ లైట్లో ఉంటూ అదే స్థాయిలో వైఎస్ఆర్సీపీకి సాఫ్ట్ టార్గెట్ కూడా అవుతూ వచ్చారు ఆవిడ. ఇక అదే సమయంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక ఇనిషియేషన్ అటు టీడీపీ బీజేపీని కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఇక ఈ క్రమంలోనే పురంధేశ్వరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా ఎంపీగా అనుకున్నప్పుడు కేంద్ర పెద్దలు మాత్రం ఆమె ఎంపీ విషయంలోనే మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే అనేక కాన్స్టిట్యున్సీస్ ఆమెకు చర్చకు వచ్చినప్పటికీ ఈవెన్ రాజంపేట కూడా చర్చకు వచ్చింది మధ్యలో. బట్ రాజంపేటకి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి మాజీ ఉమ్మడి రాష్ట్ర సీఎం, ఆయన లాస్ట్ సీఎం, ఆయనకి ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఆమెను తీసుకెళ్ళి రాజమండ్రి టికెట్ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది. రాజమండ్రి నుంచి ఆమె పూర్తి స్థాయిలో ఎంపీగా గెలుచున్నారు. 2.5 లక్షలకు పైగా మెజారిటీతో ఒక ఘన విజయాన్ని ఈ రోజున పురంధేశ్వరి నమోదు చేశారు. రాజమండ్రి ఒక టిపికల్ కాన్స్టిట్యున్సీ అది. గతంలో మురళీమోహన్ లాంటి వాళ్ళు అక్కడి నుంచి ఎంపీగా పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అటు 3 పార్టీల కూటమి వేవు పనిచేసినట్లుగానే రాజమండ్రిలో కూడా అంతటి ఘన విజయం ఈ రోజున పురంధేశ్వరికి వచ్చింది. అయితే ఆమె గెలిచిన తర్వాత ఆమె కేంద్రంలో మంత్రి పదవి విస్తరణ చర్చ జరిగిన బట్ సామాజిక వర్గ సమీకరణాల్లో ఆమెకైతే మంత్రి పదవి రాలేదు. శ్రీనివాస్ వర్మ లాంటి వాళ్ళకు కానీ ఇదేవిధంగా టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని లాంటి వాళ్ళకి మంత్రి పదవులు దక్కాయి. ఇక నెక్స్ట్ పురంధేశ్వరి ఏం చేయబోతున్నారన్న చర్చ అయితే హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే ఆమెకు ఏదైతే ఎంపీగా ఉన్నారు కాబట్టి మళ్ళా క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఆమెను కేంద్ర మంత్రిని చేస్తారన్న చర్చ అయితే ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసినట్లయితే రాష్ట్ర మహిళా అధ్యక్షురాల హోదాలో ఉన్నారు ఆవిడ. అలాంటి ఆవిడ కేంద్ర మంత్రి పదవి ఇస్తే రెండింటిని ఎంతవరకు బ్యాలెన్స్ చేస్తారనేది కూడా ఇంకో చర్చ. బట్ మోడీకి, అమిత్ షాకి కానీ పురంధేశ్వరి మాత్రం గుడ్ లుక్స్లోనే ఉన్నారు. ఎందుకంటే గతంలో మనం చూస్తే తన తండ్రి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఒక ఏదైతే సిల్వర్ కాయిన్ రిలీజ్ చేసే క్రమంలో ఆమె తీసుకున్న ఇనిషియేషన్ మనం చూసాం. అటు మోడీ దగ్గర నుంచి అమిత్ షా దాకా, రాష్ట్రపతి ముర్ము దాకా ఆమెకి ప్రయారిటీ ఇచ్చిన విషయం అయితే మనం చూసాం. సక్సెస్ కూడా చేశారు ఆవిడ ఆ ప్రోగ్రామ్ని. చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని కూడా దగ్గరికి తీసుకునే ప్రయత్నం, వాళ్ళ దగ్గరికి చేరే ప్రయత్నం మనం చూసాం. ఇవన్నీ కూడా ఒక 2 ఇయర్స్ నుంచి ఈవెన్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు నాయుడు కూడా పార్టీ వేదికల మీదే కాదు తమ ఫ్యామిలీ పండుగల సమయంలో కూడా ఒకే వేదిక మీద వాళ్ళు ఉండటం కానీ, పూర్తి స్థాయిలో కలిసిపోయిన తీరు కానీ, మొన్న ఏదైతే ఆయన్ని ఎల్పీ నేతగా ఎన్నుకునే క్రమంలో పురంధేశ్వరి లాంటి వాళ్ళు డైరెక్ట్గా ఆయన ప్రపోజ్ చేసిన తీరు కానీ మనం చూసాం. సో ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజున పురంధేశ్వరికి మాత్రం తాను పార్టీ అధ్యక్షురాలు అయిన తర్వాత అంతకుముందు మహిళా మోర్చా ఉన్నప్పటి నుంచి కూడా పార్టీ వెయిట్ అయితే ఆమె కొంచెం బీజేపీకి ఒక లైమ్ లైట్లోకి అయితే ఉంచగలుగున్నారు తన వాయిస్తోని. ఇక రాజమండ్రిలో ఒక సుదీర్ఘమైన గెలుపు ద్వారా, ఒక ట్రెమెండియస్ గెలుపు ద్వారా నిజంగానే మంచి మార్కులు అయితే ఆమె కొట్టేయగలిగారు. అందుకే ఈరోజు పురంధేశ్వరి గురించి ఒక విలక్షణంగా ఆలోచిస్తున్నారు మోడీ కానీ, అమిత్ షా కానీ, బీజేపీ పెద్దలు కానీ అన్న చర్చ జరుగుతోంది. అందుకే ఈ రోజున మహిళా అధ్యక్షురాల హోదాలో మొత్తం జాతీయ స్థాయిలో ఆ పార్టీకి పార్టీ అధ్యక్షురాల పదవి పురంధేశ్వరికి ఇవ్వాలన్న చర్చ అయితే జరుగుతోంది. ఈరోజు చూసినట్లయితే నడ్డా ఆల్రెడీ ఆ పొజిషన్లో ఉన్నారు. ఆయన ఆల్రెడీ వెళ్ళి మోడీ క్యాబినెట్లో మంత్రిగా జాయిన్ అయ్యి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కొత్త వాళ్ళు ఎంపిక అయితే జరగబోతోంది. ఎవరైతే బాగుంటుందన్న చర్చను వచ్చినప్పుడు మహిళ అయితే ఎలా ఉంటుంది ఆ పార్టీ కన్నా ఏదైతే ఒక ఈక్వేషన్స్ అయితే తెర మీదకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఈరోజు చూసినట్లయితే ఒక స్మృతి ఇరానీ లాంటి వాళ్ళు, అదేవిధంగా ఒక పురంధేశ్వరి లాంటి వాళ్ళ పేర్లు కూడా తెర మీదకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్గా మనం చూసుకున్న అటు సుష్మా స్వరాజ్ అయితే గతంలో ఎలాగైతే ఆమె తెలంగాణకు సోనియాని పెద్దమ్మ అంటే నన్ను కూడా చిన్నమ్మగా గుర్తుపెట్టుకోండి అని ఎలాగ చెప్పిందో, ఈవెన్ సౌత్ చిన్నమ్మగా ఆమె పిలిపించుకుంటూ ఉంటారు ఆమె. బట్ అదే స్థాయిలో ఎన్టీఆర్ హయాం నుంచి వస్తున్న ఆ పేరు కూడా ఆమెకి పురంధేశ్వరి అలియాస్ చిన్నమ్మ అంటేనే చాలామంది గుర్తుపడతారు కూడా. ఇక అక్కడి నుంచి చూసినట్లయితే మనం సౌత్లో కూడా ఆ స్థాయిలో పురంధేశ్వరి మీద పార్టీ పెద్దలు ఫోకస్ పెడతానికైతే కారణం ఉంది. ఎందుకంటే ఈరోజు సౌత్లో ఎలాగైనా సరే తాము బాగా వేయాలనేది, తాము ఫోకస్ పెట్టాలనేది బీజేపీ కోరిక. సో ఆ స్థాయిలో అనేక రకాల ఈక్వేషన్స్లో బీజేపీ కానీ, అమిత్ షా కానీ, మోడీ కానీ ట్రై చేసినా అంతగా సౌత్లో బీజేపీ ఫిట్ అవ్వలేకపోతుంది. ఈవెన్ మొన్నటి కర్ణాటక ఎన్నికలకు ముందు కర్ణాటకలో ఏ స్థాయిలో బీజేపీ ప్రయోగాలు చేసిందో మనం చూసాం. బట్ అవేవి వర్కౌట్ కాలేదు. ఇక తమిళనాడులో చూస్తే స్టాలిన్ వన్ సైడెడ్గా ఆయన రాహుల్ గాంధీ వైపు, ఇండియా కూటమి వైపే ఉన్నారు.
వేరాజ్ తెలంగాణకు వచ్చినట్లయితే ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం అయి ఉన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ రూపంలో అనేక ప్రయోగాలు బీజేపీ చేసినప్పటికీ అవేవి కూడా వర్కౌట్ కాని పరిస్థితి అయితే ఉంది. బట్ మొన్న ఎంపీ ఎలక్షన్స్లో కొంతమంది అయితే సరిగ్గా పెర్ఫామ్ చేయగలిగి ఉన్నారు. ఇక అట్లా ఏ స్టేట్ తీసుకున్నాయి, ఇక కేరళలో లెఫ్ట్ పార్టీలు అధికారంలో ఉన్నాయి. మొన్న ఎంపీ సీట్లు మెజారిటీ ఎంపీ సీట్లు లెఫ్ట్ పార్టీలు కోల్పోయినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఇండియా కూటమి వైపే మొగ్గు చూపుతున్నారు. ఇండియా కూటమి వైపే ఉన్న పరిస్థితి అయితే ఉంది. బీజేపీకి అక్కడ కూడా ప్రజెంట్ స్పేస్ లేదని అనుకోవాలి. ఇక వేరేజ్ ఏపీకి వచ్చినట్లయితే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాస్ట్ మినిట్లో జనసేన టీడీపీతో కలవడం ద్వారా బీజేపీకి కొంత ఫాయిదా అయితే వచ్చింది మొన్న. అందుకే ఆ హోల్డ్ని అలాగే నిలబెట్టుకోవాలని బీజేపీ నేతలు లెక్కలు కడుతున్నారు. సౌత్లో తాము ఏదో ఒక విధంగా అడుగు పెట్టాలి అంటే మంచి వాయిస్ ఉన్న నేతలు మనకు కావాలి అనుకుంటున్నారు. మనం ఇక్కడ చూస్తే బండి సంజయ్ లాంటి వాళ్ళకి ఏదైతే ఒక కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం కానీ సహాయం ర్యాంక్ అయినా సరే, కిషన్ రెడ్డికి మంత్రి పదవిని మళ్ళీ కంటిన్యూ చేయడం కానీ మనం చూసాం. అదేవిధంగా ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళని కూడా అధ్యక్ష బరిలో నిలుపుతూ ఉన్నారు ఈ రోజున. అలా ప్రతి చోట కూడా ఎక్కడికక్కడ రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో బీజేపీ వాటిని తమ హోల్డ్లోకి తెచ్చుకునేందుకు అక్కడ పార్టీని ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈవెన్ ఏపీలో కూడా అలాంటి ప్రయోగమే అనుకోవాలి. పురంధేశ్వర్ రూపంలో ఆమెకి జాతీయ స్థాయిలో ఉన్న ఒక ఎక్స్పోజర్ కానీ, ఆమె బ్యాక్గ్రౌండ్ కానీ, ఆమె వాయిస్ కానీ, మొన్నటి ఎన్నికల్లో ఆమె పెర్ఫార్మ్ చేసిన విధానం కానీ ఇవన్నీ కూడా బీజేపీకి ప్లస్ అవుతాయని కూడా పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు. అండ్ అమిత్ షా పూర్తి స్థాయిలో పురంధేశ్వర్ వైపు మొగ్గు చూపుతున్నారన్న చర్చ అయితే ఉంది. ఫస్ట్ టైం బీజేపీ ఒక మహిళా అధ్యక్షురాలుగా ఉన్న పరిస్థితి వచ్చినట్లయితే బీజేపీకి దేశ స్థాయిలో ఒక ఎక్స్పోజర్ కూడా ఉంటుందనే అంచనాలు అయితే వస్తున్నాయి. మరి ఈ విషయంలో వాళ్ళిద్దరూ ఎంతవరకు ఆమె వైపు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు పురంధేశ్వర్ వైపుగా అనేది మనం చూడాలి. అందుకే ఈరోజు చిన్నమ్మకు పెద్ద పదవి, ఆ పదవి వస్తే నిజంగా బీజేపీకి ఫస్ట్ టైం బీజేపీ హిస్టరీలోనే ఒక పార్టీకి ఒక మహిళా అధ్యక్షురాలుగా ఉన్న పరిస్థితి అయితే ఎదురవుతుంది. మరి ఎంతవరకు పురంధేశ్వర్ అవకాశాన్ని దక్కించుకుంటారు అన్నది కూడా మనం చూడాలి. మొత్తం మీద ఈరోజు మాత్రం టాక్ ఆఫ్ ది ఏపీ పాలిటిక్స్లో పురంధేశ్వర్ నిలబడ్డారంటే అది అతిశయోక్తి అయితే కాదు. మరి నెక్స్ట్ ఆమె భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.